మంచిగా ఉంది. మంచిగా అంటే 1 గంట పెట్టింది అంటే ఇంకా తొందరగా పెట్టాలనా? లేదు మొత్తం బంద్ చేసినా మంచిగా ఉంది. మొత్తం బంద్ చేసినా మంచిగా ఉంది. మరి ఇబ్బంది అయితే లేదా మీకు? ఏమన్నా ఇబ్బంది ఏముంది, దోస్తులు వస్తే ఏది కథ ఇప్పుడు దొరలక అదే అలవాటు. మరి మొత్తానికి నిర్ణయం మంచిగా ఉంది. అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేస్తున్న పనులల్లో అంటే మీకు ఆయన వ్యక్తిగతంగా ఇష్టమా, లేకుంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా మనకు సేవ చేస్తున్నాడని ఇష్టమా? అంటే ఏ రకంగా మీరు రాజగోపాల్ రెడ్డిని లైక్ చేస్తారు? వ్యక్తిగతంగానే, పార్టీ పరంగా పక్కకు పెట్టేసి ఓన్లీ వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి. తాగి రోడ్ల మీద మంతురా మరి సారి ఇంత గట్టి నిర్ణయం తీసుకుంటూ మరి 10 గంటల తీయంగానే అలానే కూర్చుంటారు. ఇక సంవత్సరం పిల్లలు మరి పైసలు ఎడికెళ్ళి వస్తాయి 10 గంటల కన్నా పోతానుకో? అది ఏడన్నా అప్పులు చేసి చేస్తారు. అప్పులు చేసి అందులో పోయి కూర్చుంటారు. ఇప్పుడు 1000 రూపాయలు వస్తాయి, పొద్దున దాకా కష్టం చేస్తారు. ఈ 1000 రూపాయలు అల్లనే 1000 అయితే మళ్ళీ ఇంకా 1000 రూపాయలు అప్పు కూడా చేస్తారు. బాకీ అంటే ఈ ఊళ్ళో కళ్ళు కాదా? కళ్ళు తక్కువ పక్కలు అయితే కానీ ఎంత బానిస కాళ్ళు బాగానే ఉన్నాయి కానీ బానిస అవుతుంది. దానికి మందుకు బానిస అయితే ఇక అంతే ఇక అంతే ఇక. ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు ప్రభుత్వం నుంచి పథకాలు కానీ స్కీములు కానీ లేకుంటే ఎమర్జెన్సీ ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఎట్లా రియాక్ట్ అవుతాడు? స్పందిస్తాడు. అంటే స్పందిస్తాడంటే ఇప్పుడు మాట సాయం చేస్తాడా, లేకుంటే ఆర్థిక సాయం చేస్తాడు? ఆర్థికంగా చేస్తాడు, అన్ని విధాలుగా చేస్తాడు. అన్ని విధాలుగా మీకు సాయం చేస్తున్నాడు. అంటే పార్టీ కార్యకర్తలకేనా అందరికి అలాంటి ఉండదు అంతే. పార్టీకి సేమ్ కొంతమంది ఇంతకుముందు ఎవరిని అడిగితే కదా, సేమ్ ఆయన పవన్ కళ్యాణ్ లెక్కనే ఉన్నట్టు రాసి చెక్కులు వేసి ఇస్తూనే ఉంటాడు అన్నట్టు. 12 లక్షల 15 లక్షల బాగాలేకుంటే మాత్రం ఎమ్మటే సేమ్ ఇక మన పవన్ కళ్యాణ్ లాగా ఇక చనిపోయే పరిస్థితి ఉంటే ఎమ్మటే ఇక మొత్తం అందుకనే ఆయన గుండె లోపల ఉన్నాడు ఇప్పుడు. అంతే అదే అంటారు కదా, ఆడోళ్ళు మొత్తం ఏమో రాజగోపాల్ రెడ్డి. ఆయన మా అన్న అంటారు, మా తోడబుట్టే తోడు కూడా అంటారు. అంతే వాస్తవమే కదా ఉన్నదే. అంటే ఇప్పుడు ఈ చౌరస్తాలో పెట్టిన కోయిలాగలు మరి పగబడతలేవు, ఎందుకంటే ఆయనకు అన్ని అవసరం లేదు, మంచిది చేయాలంతే. మునుగోడులా అది జనంలో ఉండాలని అది తెలుసుకున్న రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన కానించి ప్రతి ఊర్లో దీనికి ముఖ్య కారణం పేదోళ్ళు ఇంకా నిరుపేదలై యువకులు తప్పుదారులకు ఈ తాగుడుకు దగ్గరయ్యి వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీనికి పూర్తిగా మూల కారణం తాగడం అనేది తెలుసుకొని మా నాయకుడు మేమంతా ఎన్నుకున్న నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఎంతమంది వ్యతిరేకించిన దళారులు ఈ మునుగోడు నియోజకవర్గం మరియు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడాలంటే మద్యం తాగొద్దని అంటలేడు, మద్యం నియంత్రణ చేయమంటుండు. 4 ఉన్నాయి, 4 రోడ్లకు పెట్టుకోరామని చెప్పిండు. చెప్పినట్టే వాళ్ళు కూడా ఊరికి కిలోమీటర్ దూరంలో చౌటుప్పల్ రోడ్కి ఒకటి, సిట్యాల రోడ్కి ఒకటి, చెండూరు రోడ్కి ఒకటి, నల్గొండ రోడ్కి ఒకటి. మరి ఒక మాట, ఇప్పుడు వాళ్ళు లక్షలు పెట్టి టెండర్లు వాడి మరి ఇంటికాడ మరి వాళ్ళ భార్య కూడా ఊకుంటారా? నీ ఘోరంగా నీ మొదలు ఊకున్నా వద్దంటే ఊకున్నా ఊరికి లక్షల రూపాయలు గంగలో పోస్తే మన సంసారం ఏమైపోయా? మందు పెట్టించే చెప్తున్నా సీటు చెప్పు. వీళ్ళు టెండర్లు వేసే కన్నా ముందల్నే రాజగోపాల్ రెడ్డి గారు అందరికి ప్రెస్ నోట్ ఇచ్చిండు, పిలిపించి చెప్పిండు ఇంటికి, మీరు టెండర్లు వేయొద్దు, నష్టపోవద్దు చెప్పిండు. ఫస్టే చెప్పినా కొందరు వేసినా వాళ్ళని పిలిపించి చెప్పిండు, మీరు ఇక్కడ ఆయనకు ఒకటే లక్ష్యం ఉంది, సంపాదన మీద లేదు, అధికారం మీద లేదు, ఒకటే మునుగోడు నియోజకవర్గంగా శ్రేయస్సు గురించి ఇక్కడి జనాల మంచి కొరకు చేస్తుండే ఆయన. మునుగోడు జనం బాగుపడాలి, మందు దూరంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇక్కడ నీళ్లు రావాలి, రోడ్లు రావాలి. ఇప్పుడు ఆయన డెవలప్మెంట్ మీద ఎంత ఫోకస్ చేస్తుండో ప్రజా శ్రేయస్సు గురించి కూడా అంతే
ప్రజల కోసం ఆయన ఇప్పటి వరకు 12 క్యాంపులు పెట్టిండు కళ్ళై. 14,000 మందిని టెస్ట్ చేసిరు. 14,000 మందిని అంటే మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు మండలంలోనే. ఇప్పుడు వాళ్ళందరూ బస్సులు తీసుకుపోయి బస్సులు ఎక్కించుకోవాలి, బస్సులు ఎక్కించుకురావాలి, ఇక్కడ చెక్ చేయించాలి, వాళ్ళకి బో పెడతాడు మంచిగా చికెన్ తోటి గుడ్డుతోటి భోజనం పెట్టి వాళ్ళని ఆపరేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఇంకో హైదరాబాద్కు బస్సు మాట్లాడి హైదరాబాద్ పంపించి అది 50,000 అవుతుంది. ఆ ఆపరేషన్ 50,000 అవుతుంది. ఇక్కడ కూడా గచ్చిబౌలి పోవాలి, పెద్ద హాస్పిటల్ అది. ఆ హాస్పిటల్ పోయి ఆడ చూపించి ఆడ మనుషులను పెట్టిండు. అక్కడ కూడా వాళ్ళందరూ చూపించి మళ్ళీ మంచిగా అయినాక మళ్ళీ మునుగోడ తోలిపోతాడు. మళ్ళీ నెలకు చెకప్ చేస్తారు, వాళ్ళకి మంచిగా ఉందా లేదా, ఏదైనా ఇబ్బంది ఉందా. దానికోసం ఒక మనుషులను 10 మందిని పెట్టిండు ఆఫీస్ కాడ. వీనే ఉంటుంది ఆఫీసు రాజగోపాల్రెడ్డి. నువ్వు ఎవ్వ పైర అవసరం లేదు, ఏ దళారు అవసరం లేదు, డైరెక్ట్ ఆఫీస్ కాడికి పోవాలి, ఏ పని అంటే ఆ పని చేపించుకోవాలి. ఇక్కడ సున్నం బెల్లం అవుతుంది కానీ ఎమ్మెల్యే గారు తీసుకుని నిర్ణయం మంచిది. ఎమ్మెల్యే గారు నిర్ణయం మంచిది. అదే ఇది గుండెలు ఉంది, నాటకపోయింది. నేను మీరు ఏమంటారా చూసా, కానీ ఇక్కడ నాటకపోయింది వద్దు అని. ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం మంచిది. ఆయనకు మంత్రి పదవి రావడం ఖాయం, వస్తేనే అభివృద్ధి ఖాయం. ఇంకా అంతే, అభివృద్ధి కాలేదా? అభివృద్ధి ఒక్కడు మామూలుగా అవుతుంది. ఒక ఎమ్మెల్యేకి ఎంత వస్తుందో అంతే వస్తుంది. మాకు ఎంత దూరం ఉంది హైదరాబాద్. సొంతం నిధులు కూడా ఖర్చు పెడుతున్నాడుగా. పెట్టితేనే ఇప్పుడే పటాలు ఎక్కుతుంది. ఎక్కువ రావాలంటే మంత్రి కావాలి. మంత్రుల కాకే విధులన్నీ పోతున్నాయి. మంత్రి రావాలి, మంత్రులు వస్తేనే లెక్క. ఎన్నికలు అంటే ఇప్పుడు వెంకరెడ్డి సారు అక్కడ ఉండు, ఇక్కడ లేక 60 కిలోమీటర్ దూరం చౌటుపల్లి. ఇక్కడ అసలు అభివృద్ధి అనేది ఈయన ఉన్నకాడే అయింది. మంత్రి అదే వస్తే ఎక్కువ అయింది. ఆయన కావాలి, మంత్రి రావాలి. సర్కార్ నుంచి వచ్చేది కాక ఈయన ఇటకెళ్ళి పెడుతుండ. ఆయన పెట్టిన వల్ల ఇప్పుడు ఈ మండలం ఈ విధంగా ఉంది. ఆయన సొంత నిధులు పెడుతుంది కాబట్టి. అయితే మునుగోడు ప్రజలు కూడా ఎంతసేపటికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలి, మంత్రి పదవి ఇస్తే ఈ నియోజకవర్గం ఇంకా డెవలప్ అవుతుంది అనే ఒక ఆలోచనతోని ఆశతోని ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు అదిగా వాస్తవంగా ఈ మునుగోడికి మంత్రి పదవి లేక పాల్వాయ గోవర్ధన్ రెడ్డికి ఉన్నది మంత్రి పదవి. అప్పటి నుంచి 85, 90 సంవత్సరం ఇప్పటి నుంచి 2025 ఇంతవరకు మంత్రి 26. ఏం పని చేస్తావు? ఏం పని చేస్తావు? నేను కూరగాయల వ్యాపారం చేస్తా, పేపర్ వేస్తా, పేపర్ చేస్తుంది. అయితే ఒక 20-25 సంవత్సరాల నుంచి మంత్రి పదవి లేదు. ఎమ్మెల్యే గెలిస్తే మా గవర్నమెంట్ ఉండదు, గవర్నమెంట్ గెలిస్తే ఎమ్మెల్యే ఉండదు. ఏ పదవి లేకుండా ఇప్పుడు ఈ షాపులు అన్ని ఊరవతలు పెట్టించిరట. అవును, అది వరకు మంచిగుందా? ఇప్పుడు మంచిగుందా? ఇప్పుడే మంచిగుంది. ఎట్లా? అవును, ఇక్కడ ఉంటేనేమో అంతా ఇక్కడనే ఉండే ట్రాఫిక్ జామ్ అయ్యేది. తర్వాత ఈ ఇక ఇప్పుడు షాపులు మధ్యాహ్నం 1 తర్వాత తీసినా గట్టున్నారు, పొద్దుగాలు తీస్తే ఎట్లుంటారు, ఎక్కువ ఉంటారు. మాకు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలి. అసలు వాళ్ళు ఉంటే ఈ మునుగోడు ఇంతవరకు డెవలప్ కాలే, ఇప్పుడిప్పుడే చిగురిస్తుంది. ఇంకా ముందు ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆయన వల్ల మేలు జరుగుతుంది. ఇంతవరకు ఎవరు చేయని పనులు చేస్తుండే ఆయన. అదే కథ నడుస్తుంది భాగవతము. ఇంకో వేరే కొలపురమే లేదు. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంది పరిస్థితి, ఎట్లా ఉన్నది మునుగోడు నియోజకవర్గము? అంటే మునుగోడు పట్టణం కావచ్చు, ఇక్కడ ఉన్న నియోజకవర్గం కావచ్చు, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంటే మీ ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నాడు, ఎట్లా పరిపాలన సాగిస్తున్నాడు అన్న విషయం మీద మేము మన మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి సార్ అనే వ్యక్తి ఒక నెంబర్ 1 ఒక వ్యక్తి కాదు. ఏడికి వచ్చినా అందరు ఇట్లనే చెప్తుర్రు. ఒక నెంబర్ 1 వ్యక్తి. ఎట్లా అంటే ఒక కుటుంబానికి ఏమైనా ఆపద వస్తే, ఒక కుటుంబానికి ఏమైనా సాయం చేయాలనుకుంటే, ఒక యాక్సిడెంట్ అయితే, ఒక విషయంలో ఏమైనా ఇబ్బంది అనిపిస్తే, ఒక పిల్లలకి ఒక స్కూల్లో ఏమైనా సీటు కావాలనుకుంటే, అదొకదానికి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక సీటు కావాలనుకుంటా కానీ, ఒక సీటు కావాలి, మా పిల్లల భవిష్యత్తు గురించి ఒక సీటు కావాలనుకున్నా కానీ, అన్నిటికీ ఏ విషయంలో అయినా కానీ రాజగోపాల్ రెడ్డి వ్యక్తి అనే నెంబర్ 1 వ్యక్తి. దానికి సొల్యూషన్ అనేది ఎవరు చెప్పేంత లేదాడ.
మొత్తం పేరుకొనే ఉన్నాయేమే సంచి చదువుకో నువ్వు ఇక. ఎన్ని ఏకమైనా కానీ రాజగోపాల్ రెడ్డి సారు మంత్రి పదవి వచ్చినా రాకున్నా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అంటే రాజగోపాల్ రెడ్డి సారే. మాటలు వస్తలేవేమైనా మూగపోయినావు. పదవులు అవసరం లేదు రాజగోపాల్ రెడ్డి సార్కి. ఒక ముఖ్యమంత్రి హోదా అవసరం లేదు, ఒక ఎమ్మెల్యే హోదా అవసరం లేదు, ఒక ఎంపీ హోదా అవసరం లేదు, ఒక మంత్రి హోదా అవసరం లేదు. ప్రపంచం మొత్తం తిరగరాసే వ్యక్తి. పదవులు అవసరం లేదు, చరిత్ర తిరగరాసే వ్యక్తి. మున్గోడు నియోజకవర్గం ఎవరికి తెలియదు. ఒక రాజగోపాల్ రెడ్డి సార్ ఒక్కడే మున్గోడు నియోజకవర్గాన్ని స్టేట్ మొత్తం రాష్ట్రం మొత్తం పరిచయం చేసిన వ్యక్తి అంటే రాజగోపాల్ రెడ్డి సార్. బై ఎలక్షన్ వల్ల 100 మంది ఎమ్మెల్యేలని మున్గోడు దింపినాడు. గెలవకుండా పర్వాలేదు, గెలిచిన హోదా పెంచిన వ్యక్తి అంటే రాజగోపాల్ రెడ్డి సార్. రాజగోపాల్ రెడ్డి సార్ ఓడిపోయినా కానీ ఒక గెలిచిన సింహత పెంచుకునే వ్యక్తి అంటే రాజగోపాల్ రెడ్డి సార్. రాజగోపాల్ రెడ్డి సార్ ఎందుకు పెంచుకుంటాం, మేము ఎందుకు గుర్తిస్తున్నాం అంటే ఒక కుటుంబానికి, ఒక నిరుపేద కుటుంబానికి ఏ చీకటి ఆపద వచ్చినా మీరేమైనా లబ్ధి పొందిర్రా? మీరు లబ్ధి పొందిన ఒక 10 కుటుంబాలను చూస్తే మాకు ఆనందం అనిపిస్తుంది. రేపు భవిష్యత్తులో మాకేమన్నా మా కుటుంబానికి ఏమైనా ఇబ్బంది అయితే మాకు మా దేవుడు ఉన్నాడు. మీ దేవుడు ధైర్యం. ఈ నైట్ ఫోన్ చేస్తే ఆ కుటుంబానికి ఆదుకున్నాక నా కుటుంబానికి ఎందుకు ఆదుకోడు అనే ధైర్యం నాకుంది. జనాలు తెలియని ఏమనుకుంటున్నారంటే ఏదో బెల్షాపుల వల్ల మంత్రి పదవి గురించి బెల్షాపుల గురించి ఏదో సోక్టాప్ చేస్తామని. మంత్రి పదవి కాదు, ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తి అంటే రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఏ రకంగా సాయం చేస్తామో మా పనుల సాయాలు అంటే మునుగోడు టౌన్లో మేము కూడా అంతే సాయం చేసుకుని పోతాం. ఏ కుటుంబానికి వచ్చినా కానీ మేము అంతే మేము కూడా ప్రతి ఒక్కరికి సాయం చేసే వ్యక్తులే. కానీ నాకు ఒక గురువు అనే వ్యక్తి నెంబర్ 1 ఉన్నాడు కాబట్టి దాకా మేము ఉన్నాం. కానీ ఆ సార్కి అన్యాయం జరగవద్దు జీవితాల. ఓకే మొత్తానికి అయితే